ఎంతో ప్రతిష్టాత్మక ఐఐటి బాంబే విద్యా సంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదమైంది. పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని అపహాస్యం చేసేలా వారు ప్రదర్శించిన నాటకంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో యాజమాన్యం వారిపై కఠిన చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి ₹1,00,000 చొప్పున జరిమానా విధించింది. ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటి బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొందరు విద్యార్థులు రాహోవన్ పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణ ఇతిహాసం ఇతివృత్తంగా ఆ స్కిట్ చేశారు. ఇందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు పేర్లను నేరుగా ఉపయోగించినప్పటికీ అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే ఇందులో విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉండడంతో ఆ స్కిట్పై విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్ర రామాయణాన్ని కించపరిచారని, సంప్రదాయాలను మంటగలిపారని ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఐఐటి బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపించింది. అనంతరం నాటిక ప్రదర్శించిన విద్యార్థులపైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. స్కిట్ ప్రదర్శించిన వారిలో గ్రాడ్యుయేట్ విద్యార్థులు, జూనియర్లు ఉన్నారు. వీరిలో సీనియర్లకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున జరిమానా విధించింది. అంతేకాక ఈ విద్యార్థులు జింకానా అవార్డులు తీసుకునేందుకు అనర్హులని తెలిపింది. ఈ ఫైన్ వారి సెమిస్టర్ ఫీజుకు దాదాపు సమానం కావడం గమనార్హం. ఇక జూనియర్లకు ₹40,000 చొప్పున జరిమానా వేయడంతో పాటు హాస్టల్ సదుపాయాలను పొందడంపై నిషేధం విధించింది.